హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ముగ్గు వచ్చేసి 3 చుక్కలు వచ్చేంత వరకు, ఇలా 3 వచ్చేంత వరకు చుక్కలు ఆల్రెడీ ఛానల్లో చాలా అప్లోడ్ చేశాను. చిన్న చిన్న ముగ్గులు కూడా అప్లోడ్ చేశాను ఛానల్లో, ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగున్నాయి. ముగ్గులు కూడా చాలా సింపుల్ అండి, చాలా ఈజీ కూడా. అలాగే కోలం ముగ్గులు కూడా అప్లోడ్ చేశాను, 3 వచ్చేంత వరకు. ఒకసారి వెళ్ళి ఛానల్ చెక్ చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. ఇక్కడ ముగ్గు వచ్చేసి ఫ్లవర్ ముగ్గు వేస్తున్నాను. దానికి 3 వచ్చేంత వరకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక ఫ్లవర్ వేసుకొని మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవడము. ఈ ముగ్గు కూడా చాలా సింపుల్ అండి, చాలా ఈజీ కూడా. నా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయగలను. ఇప్పుడు సెకండ్ ముగ్గు వచ్చి అది కూడా ఒక ఫ్లవర్ ముగ్గు లాంటిది. ముందుగా 3 వచ్చేంత వరకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక స్క్వేర్ బాక్స్ వేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఒక ఫ్లవర్ డిజైన్ వేసుకోవాలి. కావాలంటే ఫ్లవర్ డిజైన్ వేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు. ఈ డిజైన్కి మళ్ళీ డెకరేషన్ కావాలంటే చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే డెకరేషన్ చేసుకుంటున్నాను. ఈ ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇప్పుడు వచ్చి మూడవ ముగ్గు చూద్దాము. మూడవ ముగ్గు అయితే ఏదో అనుకుంటే ఏదో అయింది. ఇలా చాలాసార్లు జరుగుతూనే ఉంటుంది కదండి. ఇక ఒకటి అనుకొని వేస్తాము, తర్వాత అది వచ్చేది ఇంకొకలాగా అయింది. ఈ ముగ్గు కూడా అలానే అయ్యింది. ఏదో అనుకొని వేసాను, ఇది వచ్చి కొంచెం డిఫరెంట్గా వచ్చింది. మరే బ్యాడ్గా అయితే లేదు, ఒకసారి మీరు కూడా చూడండి. ముందుగా 3 వచ్చేంత వరకు పెట్టుకున్న తర్వాత ఇలా 3 చుక్కలు కలుపుకుంటూ ఒక ఫ్లవర్ లాగా వేసుకోవాలి. రిమైనింగ్ చుక్కల్ని ఒక ఫ్లవర్ లాగా గీసుకొని దానికి మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఏదో కొద్దిగా కవర్ చేశాను, అయినా అంత బాగలేదు. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇప్పుడైతే 4వ ముగ్గు చూద్దాము. ఈ 4వ ముగ్గు వచ్చేసి కొంచెం బాతులు తామరపు ముగ్గు లాంటిది, కానీ ఇదైతే చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. దీనికి ఇంకా కలర్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా 3 పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇంటూ లాగా వేసుకొని మిగిలిన చుక్కని తామరపు వేసుకొని తర్వాత దాన్ని బాతులాగా డిజైన్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది. ఇంకా దీనికి కలర్స్ వేస్తే తర్వాత కావాల్సినంత నచ్చినంత డిజైన్ వేసుకోవచ్చు, లేదంటే సింపుల్గా ఇలానే వదిలేయచ్చు. ఈ ముగ్గు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇప్పుడైతే 5వ ముగ్గు చూద్దాము. 5వ ముగ్గు అయితే చాలా అంటే చాలా సింపుల్గా వేసుకున్నాను. ముందుగా 3 వచ్చేంత వరకు పెట్టుకున్న తర్వాత ముందుగా ఫస్ట్ స్క్వేర్ బాక్స్ వేసుకొని తర్వాత లోపల ఇంకో బాక్స్ వేసుకొని దానికి ఒక ఫ్లవర్ లాగా వేసుకొని రిమైనింగ్ దాన్ని డెకరేషన్ చేసుకోవచ్చు, లేదంటే అలానే కూడా పెట్టేయచ్చు. తర్వాత 4 వైపులా ఒక ఫ్లవర్ లాగా గీసుకొని దానికి మళ్ళీ డెకరేషన్ చేసుకోవాలి. ఈ ముగ్గు అయితే చాలా చాలా ఈజీ అండి, చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ ముగ్గు ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఫైనల్గా 6వ ముగ్గు చూద్దాము. 6వ ముగ్గు వచ్చేసి అది కూడా ఒక ఫ్లవర్ లాంటిదే. ఇది యాక్చువల్గా అయితే 1 వీక్ అయ్యేంత సరిపోయే ముగ్గులు వేశాను, కానీ ఒక ముగ్గు మిస్ అయింది. 6వ ముగ్గు మీకు అంతగా నచ్చకపోవచ్చు, కానీ ఒకసారి చూడండి, బాగానే ఉంటుంది. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.